హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు డిఫరెంట్ వీడియోస్ అని చేసాము. సో ఈరోజు మనం ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఆ డేటా ఫ్రేమ్ని డక్టేబీ క్వైరీలో ఎలా కాల్ చేస్తాం ఏంటి అనేది మనం ప్రాక్టికల్గా ఫస్ట్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు. మీరు పాండాస్ యూజ్ చేసుకోవచ్చు, డక్టేబీ యూజ్ చేసుకోవచ్చు, పొలారిస్ యూజ్ చేసుకోవచ్చు. ఇద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో నేను ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. లైక్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్, ఇలా మనకి ఒక డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఒక 5 అలానే కొంత డేటా కూడా. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే సెషన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే పర్టికులర్ సెల్ ఉందో ఆ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి. ఓకే, సో మనకి అవుట్పుట్ వచ్చేసరికి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్, ఇలా మనకి సో డిఫరెంట్ కాలమ్స్ వచ్చాయి అనమాట. అయితే సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఎఫ్. డిఎఫ్ అంటే నథింగ్ బట్ ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో ఇక్కడ డిఎఫ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మీరు ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే జనరల్గా డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్ కాబట్టి అలా డిఫైన్ చేస్తుంటారు. సో మీరు టెస్ట్ కావచ్చు, మెయిన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ కెన్ గివ్ సమ్ నేమ్, డిఫరెంట్ నేమ్ వస్తుంది అంటే మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారు. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఎఫ్. సో ఈ వచ్చిన అవుట్పుట్ ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఆ వేరియబుల్లో ఉన్నవన్నీ సో డక్ డిబి డాట్ క్వెరీ అనే మెథడ్కి నేనైతే ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే సో బేసిక్గా ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేసి ఈ వేరియబుల్ని సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఎఫ్ అంటే నథింగ్ బట్ ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో ఆ డేటా ఫ్రేమ్ని సెలెక్ట్ స్టేట్మెంట్లో రాస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని డక్ డిబి డాట్ ఓకే సో క్వెరీ అనేది మెథడ్ అనమాట. సో మీరు డైరెక్ట్గా ఎస్క్యూఎల్ క్వెరీస్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను అవుట్పుట్ని డిస్ప్లే చేస్తున్నాను. సో మనకి ఇలా ఉందన్నమాట. ఓకే, సో ఎంప్లాయ్ ఐడి అండ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే *64 వేర్ క్యార్ *64 వేర్ క్యార్ అంటే ఏదైతే కాలం నేమ్ ఉందో దాని యొక్క డేటా టైప్ కూడా కింద చూపెడుతుంది. ఓకే, బట్ ఇది డేటా ఫ్రేమ్ కాదనమాట. ఓకే, గుర్తుంచుకోండి, ఇట్స్ నాట్ ఏ డేటా ఫ్రేమ్. సో దీన్ని డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే సో .2_df అనేది సో మెథడ్ అయితే మనం యూజ్ చేసి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని మనం డేటా ఫ్రేమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. చూసారా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్, ఇలా మనకి సో డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తున్నాయి అన్నమాట. అలానే సో మీరు ఇక్కడ రకరకాల సెల్ఫ్ స్టేట్మెంట్స్ అని రాసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను డెమోసేక్ ఓన్లీ సెల్ఫ్ స్టార్ మీరు లైక్ అలియాస్ నేమ్స్ కావచ్చు, గ్రూప్ బై కావచ్చు, వేర్ క్లాస్ కావచ్చు, రకరకాల క్వైరీస్ అనేది మీరు పర్ఫామ్ చేయడానికి ఇక్కడ అవకాశం అయితే ఉందన్నమాట. సో నేను జస్ట్ జనరల్గా సెల్ఫ్ స్టేట్మెంట్ని ఎలా కాల్ చేస్తారు ఏంటని చెప్తాను. బట్ మీరైతే డిఫరెంట్ క్వైరీస్ ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతాయి అన్నమాట. లైక్ అలియాస్ నేమ్ కావచ్చు, రకరకాల ఏదైతే సో డక్ డిబి సపోర్ట్ చేస్తుందో అన్ని క్వైరీస్ కూడా మనం రాసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ నేను లొకేషన్ వైజ్ సో శాలరీని గ్రూప్ చేస్తున్నాను అనమాట. అంటే ఈచ్ లొకేషన్ వైజ్ ఎంత శాలరీ ఉంది ఏంటి అనేది డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, మీరు చూడొచ్చు. సో బెంగళూరులో సో ఎంత, హైదరాబాద్ ఎంత, చెన్నై ఎంత. ఈవెన్ మీరు అలియాస్ నేమ్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ దిస్ కోడ్. సో డిఎఫ్ ఇక్కడ ఈఎంపి ఐడి, ఈఎంపి ఐడి యాజ్ ఎంప్లాయీ ఐడి, ఈఎంపి నేమ్ యాజ్ ఎంప్లాయీ నేమ్, ఈఎంపి ఈఎంపి సాలరీ యాజ్ ఎంప్లాయీ. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. సో మీరు చూస్తున్నారు కదా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయీస్ ఉంటాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసామో ఆ డేటా ఫ్రేమ్లో కాలమ్ నేమ్స్ ఏంటిది, ఈఎంపి ఐడి, ఈఎంపిని, ఈఎంపి కావాలంటే వెరిఫై చేయండి. ఏముంది గైస్ ఇక్కడ, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ.
ఓకే. సో, మీరు రకరకాల క్వెరీస్ అనేది పర్ఫార్మ్ చేయడానికి అవకాశం అయితే ఉందనమాట. సో, ట్రై చేయండి ఖచ్చితంగా. సో, యూ విల్ లైక్ ఇట్ ఆల్సో. అంటే మనం ఈజీ యాక్సెస్ అనమాట. సో, అందువల్లే ఎస్‌క్యూఎల్ అనేది మీరు ఎక్కడికెళ్ళినా సరే లైక్ సో, వేర్ హౌస్‌కెళ్ళిన అవసరం అవుతుంది. ఈవెన్ PySpark నోట్‌బుక్స్‌లో స్పార్క్ ఎస్‌క్యూఎల్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డక్‌డేబుల్ యూజ్ చేసుకోవచ్చు. వేర్ ఎవర్ యూ గో ఓకే. ఎస్‌క్యూఎల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ సిస్టమ్. ఓకే. అందువల్ల మీరు ఖచ్చితంగా సో, ఎస్‌క్యూఎల్ గాని, టీఎస్‌క్యూఎల్ నేర్చుకుంటే మనకి ఎక్కడో చోట ఏదైనా డేటా పైప్‌లైన్స్ కావచ్చు, అజూర్ డేటా ఫ్యాక్టరీ కావచ్చు, ఎక్కడైనా ఉపయోగపడటానికి అవకాశం అయితే ఉందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. చాలామంది సర్టెన్ లెవెల్ వరకు అంటే ఆహ్, సీక్వెల్ అంటే ఏదో సెలెక్ట్, అప్డేట్, డిలీట్, జాయిన్స్ అంటారు. బియాండ్ సో, చాలా ఉంటదనమాట విషయం. బట్ ఏందంటే కొంతమంది సో, నేర్చుకుంటారు. కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడరనమాట. ఓకే. సో, ఎనీవే థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ డే. బాయ్.